హాయ్ హనీ, ఏమి చేస్తున్నావు? హాయ్ నానా. డైరీ రాస్తున్నా. టాపిక్ ఏంటి? కథ చెప్పు నాకు. నేను రోజూ డైరీ రాస్తా, కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళ చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినయి. ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి. మీకే తెలుస్తది. డిసెంబర్ 27, 2014. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినం. పొద్దుగాల్నే లేచి, మంచిగా తయారై, ఆపు కట్టించిన టిఫిన్ డబ్బ తీసుకుని పొయ్యేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు, పిల్లలందరం ఎక్కినో బస్సు కదిలింది. మాట్లాడుకుంటా, పాటలు పాడుకుంట పోతుంటే టైమే తెల్వలేదు. బస్సు హైదరాబాద్కు రాంగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినం. పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లు. అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ, ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నడు సార్. అందరం బస్సు దిగినం. 2 సార్లు పోయి టిక్కెట్లు తెచ్చారు. పెద్ద లైనుల నిలబడి మ్యూజియం లోపలికి పోయినం. లోపలికి పోయినంక అందర్నీ ఒక దగ్గర నిలబెట్టి, ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తుసామగ్రి సేకరించిండు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబరు 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది 3వ స్థానంలో ఉన్నది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 38 అరలున్నాయి. ఒక్కొక్క అరలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అరలోకి తీసుకుపోయిండు సార్. ఒక అర్రలో అన్నీ అద్దాల బొమ్మలుంటే, ఒక అర్రలో అన్నీ చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగులు, మరొక అర్రలో అన్నీ దేవుళ్ల విగ్రహాలు. మొఘలు రాజులు ఉపయోగించిన షేర్వాణీలు, శాలువాలు, గాజుపాత్రలు ఎన్నెన్ని రకాలో. చూసినా కొద్దీ చూడబుద్ధి అయితున్నది. ఒక అర్ర పేరు పిల్లల గాలరీ. ఎన్ని మంచి మంచి బొమ్మలున్నవో. అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిండ్లు. ఆ ఇండ్ల లోపట నిజంగా ఇండ్లల్లో ఉండే సామాన్లన్నీ బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకోబుద్ధి అయింది. దాని పక్క అర్రలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుచ్చి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు వందల కొద్దీ అద్దాల పెట్టెలల్లో పెట్టారు. అవి చూసేటందుకు చానా బాగున్నాయి. అంతట్లా సారు. అరే పిల్లలు, టైం 11:50 అయితున్నది. ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంక 10 నిమిషాలల్లో గడియారం గంటలు కొడుతది, అటుపోదాం రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు. వామ్మో, ఆడ ఉష్కేస్తే రాలనంత జనం ఉన్నరు. సార్ ఎట్లనో అట్లా సందుజేసి మాకందరికీ గడియారం కనబడేటట్లు నిలబెట్టిండు. పిల్లలు, పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతులల్లో కెమెరాలు, సెల్ఫోన్లు, వీడియో కెమెరాలు. మా సారు కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలా ఒక గంట ఉన్నది. కుడిపక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టున్నది. సార్ చెప్పిండు, ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకుని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా.
12 గంటలు కొడుతడు అని చెప్పిండు. 12 తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. రంగుమనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పొయ్యిండు. తలుపు మూసుకున్నడు. అందరం దాన్ని బీరిపోయి చూసినం. చానా మంచిగనిపించింది. అది కాంగనే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఈ అర్రలోనే ఉన్నది. ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏందంటే ఒక ఆడమనిషి నెత్తిమీది నుండి కిందిదాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు, ఆ పరదా నుండి ముఖం కనపడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్కలేదు. నిజంగా మనిషి ముసుగు కప్పుకుని నిలబడి చూస్తున్నట్లున్నది. ఆ శిల్పం చెక్కినాయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని ఇటలీ దేశస్థుదట. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు దానా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికెళ్ళి పక్క అర్రలోకి పోయినం. దాంట్లో అన్నీ ఏనుగు దంతంతోటి చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కండ్లు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాలమీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్టు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు, ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు. ఇట్లా మస్తు బొమ్మలు. ఇండ్లనే 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మెసూరు మహారాజైన టిప్పు సుల్తానుకు బహుకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు, బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు, పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చానా బొమ్మలున్నాయి. అక్కడ్నుంచి సారు మమ్ములను పై అంతస్తుకు తీసుకుపోయిండు. అక్కడ మొత్తం 18 అర్రలున్నాయి. ముందుగా ఒక అర్రలకు పోయినం. అక్కడ అన్నీ చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ అర్ర నడిమెట్ల నిలువెత్తు చెక్క శిల్పం. దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగమనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మలు కనబడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. చెక్కినాయన చేతులకు మొక్కాలే, కాని ఆ గొప్పాయన పేరు తెలవలేదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్సు దేశస్థుడని మాత్రం తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిప్స్, ముందు, మార్గరిట్టా, వెనుక. ఈ ఇద్దరూ గూఢ జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్యపాత్రలట. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అర్రలో అన్నీ గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకాలు అనేకం. ఒక అర్రలో అన్నీ చేతికర్రలు. ఒక అర్రలో అన్నీ ఆయుధాలు, కత్తులు, డాలులు, బల్లేలు, విల్లమ్ములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తులు, కవచాలు, గొలుసుల అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొఘలు రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్లు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చులతో, ఫాంట్, రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాను అగ్గిపెట్టే సైజులో కూడా ఉన్నది. ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకొచ్చేటప్పటికి పొద్దుగుంకంగా 4 అయ్యింది. బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినం. తొవ్వలంతా బస్సులో ఇవే ముచ్చట్లు. నిజంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల. అందరూ తప్పక చూడాలే. నేను రోజూ డైరీ రాస్తా, కాని ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళమళ్ళ చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి.